హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో ఎస్ఎస్సి సిజిఎల్ సంబంధించిన సమ్ హై లెవెల్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఇందులో నేను పర్సంటేజెస్ టాపిక్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBT2 రాసే వాళ్ళకి కొంచెం మనకి హై లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే వాటితో ఎలా డీల్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దానికోసం నేను ఏం చేసినంటే ఎస్ఎస్సి సిజిఎల్ రీసెంట్ టైంలో జరిగిన హై లెవెల్ క్వశ్చన్స్ తీసుకున్నాను. సో ఇందులో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే పర్సంటేజెస్. ఓకే, సో వీడియోలోకి వెళ్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు 100% యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే, సో వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, 2 bottles of the same capacity are 35% and 33 1/3% full of orange juice respectively. They are filled up completely with apple juice and emptied into another vessel. The percentage of apple juice in the mixture is అంటుంది. ఓకే, సో 2 బాటిల్ ఉన్నాయంట, సేమ్ కెపాసిటీ అంటే సో ఒక బాటిల్ ఎంత అయితే ఉందో ఇంకో బాటిల్ కూడా అంతే ఉండేటట్టు సేమ్ కెపాసిటీ 2 బాటిల్స్ ఉన్నాయంట. అయితే అందులో 35%, ఇంకొక దాంట్లో 33 ఆరెంజ్ జ్యూస్తోని ఫుల్ చేసారు రెస్పెక్టివ్లీ, అంటే వరుసగా అన్నట్టు. ఓకే, సో దీని తర్వాత ఏం చేసారు అంటే కంప్లీట్గా యాపిల్ జ్యూస్తో ఫిల్ చేసిరు మళ్ళీ. ఓకే, సో ఫిల్ చేసిన తర్వాత ఆ రెండింటిని వేరే పాత్రలోకి పోసిరంటు. అయితే ఇప్పుడు ఏదైతే పాత్రలో పోస్తారో ఆ పాత్రలో యాపిల్ జ్యూస్ పర్సంటేజ్ అని అడుగుతున్నాడు. ఓకే, సింపుల్గా 2 బాటిల్స్ ఆఫ్ సేమ్ కెపాసిటీ అంటుండు కదా. సో నేనేం చేస్తున్నా అంటే అదే సేమ్ కెపాసిటీ ఉన్న 2 బాటిల్స్ తీసుకుంటున్నా. ఓకే, సో 2 బాటిల్స్ ఆఫ్ సేమ్ కెపాసిటీ అంటే ఓకేనే. సో నార్మల్గా తీసుకుందాం, మరి బాటిల్ షేప్ అంటే మనకి రావడం కష్టం. సో ఇవి 2 బాటిల్స్ సేమ్ కెపాసిటీ ఉన్నాయి అనుకుందాం. ఓకే, సో కెపాసిటీ నేను ఒక 100 లీటర్స్ అనుకుంటున్నా, లేదా 100%, మన ఇష్టం. ఓకే, సో 100 లీటర్స్ అనుకోవచ్చు, 100% అనుకోవచ్చు, 100 అనుకుందాం, లేదా 100 యూనిట్స్ అనుకుందాం, కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే. సో 100 యూనిట్స్ ఉన్నాయి అనుకుందాం. 2 బాటిల్స్ ఆఫ్ దిస్ సేమ్ కెపాసిటీ అన్నాడు కదా, ఇది 100 యూనిట్స్ ఉంది, ఇది 100 యూనిట్స్. ఒక దాంట్లో 35% ఆరెంజ్ జ్యూస్ ఉంది. ఓకే, సో ఇక్కడ వరకు ఆరెంజ్ జ్యూస్ ఉంది ఒక దాంట్లో. ఓకే, సో ఇంకో దాంట్లో కొంచెం తక్కువ 33 1/3% ఆరెంజ్ జ్యూస్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేసిండు, దే ఆర్ ఫిల్డ్ అప్ కంప్లీట్లీ విత్ యాపిల్ జ్యూస్ అంటాడు. ఓకే, సో దీంట్లో యాపిల్ జ్యూస్ పోసిండు, మళ్ళీ దీంట్లో యాపిల్ జ్యూస్ పోసిండు. ఓకే, కంప్లీట్గా యాపిల్ జ్యూస్తోని ఫిల్ చేసిండు. ఓకే, సో కంప్లీట్గా యాపిల్ జ్యూస్తోని ఫిల్ చేసిండు. అండ్ ఎంటీ ఇంటూ అనదర్ వెజిల్. ఓకే, సో ఇంకొక వెజిల్ అంటే ఏదైనా ఇంకొక వెజల్లో ఈ రెండింటిని పోసింది అన్నట్టు. ద పర్సంటేజ్ ఆఫ్ ది యాపిల్ జ్యూస్ ఇన్ ద మిక్చర్. ఇప్పుడు ఇవి రెండు కలుస్తాయి, ఆరెంజ్ రెండిట్లలో ఉండేది ఆరెంజ్ అండ్ యాపిలే కదా. ఓకే, సో కొద్ది వరకు ఆరెంజ్ ఉంటుంది, ఇంకొంచెం వరకు యాపిల్ ఉంటుంది. ఓకే, సో ఇది క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ అయితే ఇది జనరల్గా ఏదైతే క్వశ్చన్ ఇవి చెడిపేస్తున్నా చూడండి, మీ క్వశ్చన్ అర్థం కావాలని చెప్పిన. ఇప్పుడు క్వశ్చన్ మీరు అర్థం చేసుకున్న తర్వాత దీన్ని వితౌట్ పెన్ పేపర్, క్వశ్చన్ లాంగ్వేజ్ అర్థం చేసుకొని క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని వితౌట్ పెన్ పేపర్ చేయొచ్చు. చూడండి, క్వశ్చన్ చాలా పెద్దగా ఉన్నా. సో ఫస్ట్ దాంట్లో ఏమంటుండు, 35% ఆరెంజ్ జ్యూస్ ఉంది. ఓకే, సో 35% ఆరెంజ్ జ్యూస్ ఉందంటే రిమైనింగ్ 65% ఏం పోసిండు, యాపిల్ జ్యూస్ పోసినట్టుంది కదా. ఓకే, సో మిగిలిన ఖాళీ అంటే యాపిల్ జ్యూస్ పోసిందంటే రిమైనింగ్ 65% యాపిల్ జ్యూస్ ఉంటుంది. ఓకే, సో ఇంకొక దాంట్లో 33 1/3% ఏముంటుంది మనకి ఇక్కడ, అది ఉంటుంది. ఏంటిది అది, ఆరెంజ్ జ్యూస్ ఉంటుంది. ఓకే, సో ఆరెంజ్ జ్యూస్ ఉంటుంది. రిమైనింగ్ యాపిల్ ఎంత ఉంటుంది, ఇది 3 అంటే 66 2/3% యాపిల్ జ్యూస్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని కలిపి, ఓకే, సో మనకు ఓన్లీ యాపిల్ అడుగుతున్నాడు కాబట్టి ఈ రెండింటిని కలిపి ఇంకొక వెజల్లో పోసిండు అంటుండు. ఓకే, సో ఇంకొక పాత్రలో పోసిండు. ఇంకొక పాత్రలో పోస్తే ఆ పాత్రలో యాపిల్ జ్యూస్ పర్సంటేజ్ అడుగుతుండు. ఓకే, సో ఆ పాత్రలో యాపిల్ జ్యూస్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది, ఖచ్చితంగా 65%కి 66 2/3% మధ్యలో ఉండాలి, దానికి వేరే ఛాన్సే లేదు. అంతేనా? సో ఎందుకంటే ఒక దాంట్లో 65% ఉంది, ఇంకొక దాంట్లో 66 2/3% ఉంది. ఈ రెండింటిని కలిపినప్పుడు యాపిల్ జ్యూస్ యొక్క పర్సంటేజ్ అనేది ఖచ్చితంగా ఈ 65%కి 66 2/3% మధ్యలోనే ఉండాలి. ఓకే, సో రెండింటికి మధ్యలో ఉన్న ఆప్షన్స్ చూడండి. సో ఫస్ట్ ఆప్షన్ ఉందా, లేదు. సెకండ్ ఆప్షన్ ఉందా, లేదు. థర్డ్ ఆప్షన్ ఉంది. ఫోర్త్ ఆప్షన్ ఉందా, లేదు. సో ఓన్లీ వన్ ఆప్షన్ 65కి 66 2/3 మధ్యలో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకే, సో లేదు ప్రాసెస్ చేద్దామంటే సో ప్రాసెస్ కూడా చేద్దాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏమున్నది, టోటల్ మనం ఏం తీసుకున్నాం, 100 యూనిట్స్ తీసుకున్నాం. సో ఓవరాల్గా ఏమవుతుంది, ఇప్పుడు 200 యూనిట్స్ ఉన్న పాత్ర అవుతుంది అంతే. ఓకే, సో 200 యూనిట్స్, 100 యూనిట్స్ ఒకటి, 100 యూనిట్స్ ఒకటి తీసుకున్నాం కదా. ఓవరాల్గా 200 యూనిట్స్ ఉంటాయి. అందులో 65 యూనిట్స్ ఫస్ట్ పాత్రలో యాపిల్ జ్యూస్ ఉంటుంది, 66 2/3 యూనిట్స్ సెకండ్ పాత్రలో యాపిల్ జ్యూస్ ఉంటుంది. ఓకే, సో యాడ్ చేయండి, 65 + 65 ఏమవుతుంది,
130 ఇంకొక 1 మిగులుతుంది, 131 2/3 ఉంటుంది. ఓకే, సో 131 2/3 డివైడెడ్ బై 200 ఉంటుంది. ఓకే, సో దీన్ని మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి కన్వర్ట్ చేసి అదంతా చేయొచ్చు, లేకుంటే డైరెక్ట్ కట్ చేసిన అంతే ఉంటుంది. అప్రాక్సిమేట్ వాల్యూనే బెటర్ మనకి. సో ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేషన్ చేయాలంటే 131 3 టైమ్స్లా 3 ఒకట్ల 3 3 9 3 ఒకట్ల 3 ప్లస్ 2 బై 3 డివైడెడ్ బై 200. ఓకే, సో 393 ప్లస్ 2 అంటే 395 డివైడెడ్ బై ఈ 200 ఇలా వస్తుంది మనకి బైలో. ఇప్పుడు మళ్ళీ కట్ చేయాలి, ఎట్లా చేసినా అదే వస్తుంది ఆన్సర్ లాస్ట్కి అయితే. సో 3 ఒకట్ల 3 మళ్ళీ కట్ చేస్తే అదే వస్తుంది కదా, సారీ. సో 3తో కాకుండా 5తో ట్రై చేద్దాం. ఓకే, సో చేస్తే మీకు అదే ఆన్సర్ వస్తుంది. 395/600 చేసి చూడండి, అప్రాక్సిమేట్ క్యాలిక్యులేటర్లో అదే వస్తుంది. ఓకే, సో ఇది దీనికి ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఈజీనా లేకుంటే జనరల్గా ఆలోచించడం ఈజీనా మీరే ఆలోచించుకోండి. జనరల్ థింకింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, చాలా టైం సేవ్ చేస్తుంది. క్యాలిక్యులేషన్స్ కూడా మీరు స్పీడ్గా నేర్చుకోవాలి. ఓకే, సో మ్యాక్సిమం నా వీడియోస్ అన్ని చూస్తే మీ క్యాలిక్యులేషన్స్ కూడా స్పీడ్గా ఎలా చేయాలో తెలుస్తుంది. ఇది కూడా చేద్దాం చూడండి. 395/3 × 200 దీని స్పీడ్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో చూద్దాం చూడండి. 395/600 రాసుకోవచ్చా దీన్ని. ఓకే, సో 395/600. ఓకే, సో ఈ 2 zeros పక్కన పెట్టి 6తో కట్ చేయండి. ఈ పర్సంటేజ్ అంటే ఇంటూ 100 ఉంటుంది కదా, మర్చిపోకండి. 6 36, 6 30 పోతే ఎంత ఉంటుంది, 5/6 ఉంటుంది. ఓకే, సో పర్సంటేజ్ ఇంటూ 100కి 2 zeros కట్ అవుతాయి. 65 5/6 వచ్చిందా, వచ్చింది అలా అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Sonu saves 15% of her income. If her income increases by 20% and still she saves same amount as before, then what is the percentage increase in her expenditure? Correct to 1 decimal అంటారు. ఓకే, సోను సేవ్స్ 50% ఆఫ్ హర్ ఇన్కమ్. ఓకే, సోను అనేటామె ఏం చేస్తుంది, ఆమె ఇన్కమ్లో 15% సేవ్ చేస్తుంది. ఇఫ్ హర్ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 20% అంటే ఇన్కమ్ 20% ఇంక్రీజ్ అయింది, స్టిల్ షీ సేవ్ సేమ్ అమౌంట్ యాజ్ బిఫోర్ అంటే ఇంతకుముందుకు ఎంత అయితే అమౌంట్, పర్సంటేజ్ కాదు, చూడండి ఎంత అమౌంట్ సేవ్ చేసింది, ఇప్పుడు కూడా అంతే అమౌంట్ సేవ్ చేస్తుంది. దెన్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ హర్ ఎక్స్పెండిచర్, ఆమె ఎక్స్పెండిచర్లో ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది అని అడుగుతున్నాడు. ఓకే, సో చూడండి 15% ఇన్కమ్ని సేవ్ చేస్తుంది. 15% ఆఫ్ హర్ ఇన్కమ్. 15%ని మనం ఫ్రాక్షన్లో రాయాలంటే ఏం రాస్తాం, 15/100. ఓకే, సో మీరు ఫ్రాక్షన్ మెథడ్ నేర్చుకోండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లో చాలామంది డైరెక్ట్ పర్సంటేజెస్తోనే చేస్తారు. అట్లేంటంటే కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, కొన్ని క్వశ్చన్స్ రావు, టైం వేస్ట్ అవుతుంది. 5 3s 5 20s అంటే 15% ఆఫ్ హర్ ఇన్కమ్ సేవ్ చేస్తుందంటే ఈ 20 అనేది ఆమె ఇన్కమ్ అవుతుంది, ఈ 3 అనేది సేవింగ్స్ అవుతుంది అన్నట్టు, అంతే. ఓకే, సో సోను సేవ్ 15% ఆఫ్ హర్ ఇన్కమ్. 20 అనేది ఆమె ఇన్కమ్, తర్వాత 200 ఏదో ఒకటి తర్వాత తీసుకుందాం. ఫస్ట్ 20 అనేది ఆమె ఇన్కమ్ అయితే 3 సేవ్ చేస్తుంది. ఓకే, సో ఎక్స్పెండిచర్ ఎంత, 17. ఓకే, సో నెక్స్ట్ ఇఫ్ హర్ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 20%. 20%లో 20% ఎంత, 4. 10% 2, 20% 4. ఓకే, సో ఆమె ఇన్కమ్ 20% ఇంక్రీజ్ అయితే ఏమైతే 24 అవుతుంది. ఓకే, సో అండ్ స్టిల్ షీ సేవ్స్ సేమ్ అమౌంట్. ఓకే, సో ఇంత ముందుకు 3 రూపాయలు సేవ్ చేసింది కదా. ఓకే, సో ఇది ఇన్కమ్, సేవింగ్, ఇది ఎక్స్పెండిచర్. సో ఇప్పుడు కూడా ఆమె ఎంత సేవ్ చేస్తుంది, 3 రూపాయలే సేవ్ చేస్తుంది. ఓకే, సో ఇంత ముందుకు 3 రూపాయలే సేవ్ చేసింది, ఇప్పుడు కూడా 3 రూపాయలే సేవ్ చేస్తుంది. ఓకే, సో 24 రూపాయలు ఇన్కమ్ వస్తుంది, 3 రూపాయలు సేవ్ చేస్తుంది అంటే ఆటోమేటిక్గా ఎంత, 21 రూపాయలు ఖర్చు చేస్తుంది అన్నట్టు. అయితే ఏమడుగుతుండు, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ హర్ ఎక్స్పెండిచర్. ఓకే, సో ఎక్స్పెండిచర్లో ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది అంటుండు. ఓకే, సో ఎప్పుడైనా ఇంక్రీజ్ ఆ డిక్రీజ్ అయినప్పుడు ఒరిజినల్ దాని మీద తీసుకుంటాం. అంటే ఇంత ముందు 17 ఉండేది ఖర్చు, ఇప్పుడు 21 అయింది అంటే ఎంత పెరిగింది, 4 పెరిగింది. 4/17 ఇంటూ 100 ఉంటుంది కదా, ఇంటూ 100ని 400 రాస్తుంది, ఎందుకంటే టైం అండ్ క్యాలిక్యులేషన్ సేవ్ చేయడానికి. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ కరెక్ట్ టు 1 decimal అంటుంది. ఓకే, సో 1 decimal ప్లేస్కి చేసేద్దాం. 17 2 34, ఇంకెంత మిగులుతుంది, 60 మిగులుతుంది. 17 3 51, ఇంకెంత మిగులుతుంది, 9 మిగులుతుంది. 9 అంటే పక్కన 0 వస్తుంది, పాయింట్ పెడతా, అంతేనా. 17 5 85, అప్రాక్సిమేట్లీ 23.5 వస్తుంది. ఓకే, సో 23.5 అనేది మన ఆన్సర్. ఓకే, సో మీకు చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా ఇలా ఇన్కమ్ ఎక్స్పెండిచర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు రేషియో తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఈ రేషియోలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు మనం రేషియోగా కన్వర్ట్ చేసినాం అన్నప్పుడు, సో రేషియోగా కన్వర్ట్ చేసినాం అంటే ఇప్పుడు 15%ని రేషియోగా కన్వర్ట్ చేస్తే ఏమైంది, మనకి 3/20 వచ్చింది కదా.
సో 3/20 యొక్క అర్థం తెలవాలి మనకు ఫస్ట్. ఏమంటుండు, సోను సేవ్స్ 50% ఆఫ్ హర్ ఇన్కమ్ అని ఇచ్చింది కదా క్వశ్చన్లో. అంటే దాని అర్థం ఏంటిదంటే హర్ ఇన్కమ్ అనేది ఇక్కడ ఉండేది అన్నట్టు. ఓకే, ఇన్కమ్ అనేది. ఓకే, సో అందులో 15% అంటుండగా ఇది 15%ని సూచిస్తుంది అన్నట్టు. ఓకే, సో ఇది ఇప్పుడు టోటల్ని లేదా వాళ్ళు మెన్షన్ చేసిందాన్ని 20 సూచిస్తే అందులో వచ్చిన చేంజ్ని 3 పైన ఉన్న 3 సూచిస్తుంది, డినామినేటర్ న్యూమరేటర్. ఓకే, సో డినామినేటర్ టోటల్ చెప్తే న్యూమరేటర్ అందులో జరిగిన మార్పుని చెప్తుంది అన్నట్టు. ఓకే, సో ఇది ఒక్క విషయం తెలుసుకుంటే మీకు చాలా ప్లేస్లలో చాలా టైం సేవ్ అవుతుంది. ఓకే, సో ఈ విషయం జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్. Okay, so next one. A, B and C donate 8%, 7% and 9% of their salaries respectively to a charitable trust. Okay, so ABCలు 8%, 7%, 9% రెస్పెక్టివ్లీ అంటే వరుసగా అన్నట్టు. ఓకే, ఒక చారిటబుల్ ట్రస్ట్కి డొనేట్ చేస్తున్నారు. ద సాలరీస్ ఆఫ్ A and B ఆర్ సేమ్ అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డొనేషన్స్ ఈస్ 259 రూపీస్. అంటే ఏ శాలరీ బి శాలరీ సేమ్ అట, వాళ్ళ డొనేషన్స్ మధ్య డిఫరెన్స్ అనేది 259 rupees. The total donations of A and B is 1185 rupees, more than that of C. The total donations of A and B is what percentage of the total salaries of A, B and C అంటున్నాను. కరెక్ట్ 1 decimal అంటున్నాను. ఓకే, సో ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు మనకి ఏమంటుండు, ABC డొనేట్ 8%, 7%, 9% అని అంటుండు. ఇక్కడ ఒక లాజిక్ ఇచ్చి చూడండి, ద సాలరీస్ ఆఫ్ A and B ఆర్ సేమ్. ఓకే, సో ఏ శాలరీ బి శాలరీ సేమ్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద డొనేషన్స్ అంటే 259. అంటే ఇక్కడ చూడండి, ఏ 8% డొనేట్ చేస్తుండు, బి 7% డొనేట్ చేస్తుండు. ద డిఫరెన్స్ బిట్వీన్ ద డొనేషన్స్ ఇచ్చిండు. ఓకే, సో ఏ బిలో డొనేషన్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అంటుండు, 259 రూపీస్. ఇక్కడ పర్సంటేజ్లో అయితేనే 1% ఏముంది, 259. అంటే ఏ శాలరీలో కానీ బి శాలరీలో కానీ 1% కదా 259. ఓకే, సో ఏ శాలరీ బి శాలరీ రెండు సేమ్ అంటుండు. అంటే సో 1% 259 అంటే 100% వాళ్ళ శాలరీ చెప్పొచ్చు కదా. ఓకే, సో 25900. ఓకే, నెక్స్ట్ ఇంకేమి ఇచ్చిండు, ద టోటల్ డొనేషన్స్ ఆఫ్ ఏ అండ్ బీస్ 1185 రూపీస్ మోర్ దెన్ దట్ ఆఫ్ సి. అంటే ఇక్కడ చూడండి, టోటల్ డొనేషన్స్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్, అంటే ఏ ప్లస్ బి ఎంత డొనేట్ చేస్తారు, 8 + 7 15% డొనేట్ చేస్తారు, అంతేనా కదా. ఏ ప్లస్ బి 8% + 1% 259 కదా, సో 15% డొనేట్ చేస్తారు. 1% 259 అంటే 15% ఎంత, 259 × 15. ఓకే, సో 259 × 15 డొనేట్ చేస్తారు. ఓకే, సో 15 9 ఎంత, ఓకే, సో 15 9 135, 13 5, 15 5 75, 75 + 13 88, 15 30, 30 + 8 38, 3885. ఏ ప్లస్ బి ఎంత డొనేట్ చేశారు, 3885 డొనేట్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ ఏమంటుండు, మోర్ దెన్ దట్ ఆఫ్ సి. ద టోటల్ డొనేషన్స్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 1185 మోర్ దెన్ దట్ ఆఫ్ సి. ఇందులోంచి 1185 తీసేస్తే మనకు కావాల్సిన సి ఎంత డొనేట్ చేసిందో తెలుస్తుంది. ఓకే, సో ఇందులోంచి తీసేయాలి. 85 - 85 అంటే 0 0, 8 - 1 7, 3 - 1 2, 2700 ఎవరు, సి డొనేట్ చేసిండు అన్నట్టు. ఓకే, సో మన క్వశ్చన్ ఏమడుతుందో, ఏ అండ్ బి ఈజ్ the total donations of A and B is what percentage of the total salaries of A, B and C. ఓకే, సో ఇక్కడ మనకి సి డొనేషన్ తెలిసింది, కానీ సి ఎంత పర్సెంటేజ్ చేసిందో 9% కదా. సో 9% డొనేట్ చేసింది పైన చూడండి. ఓకే, సో ఇక్కడ 9% కదా. ఓకే, సో సిలో 9% 2700 అయితే సిలో 100% కదా శాలరీ, సి 100% కదా శాలరీ. 9 3 27, 2 0. ఓకే, సో 30000 ఇది సి శాలరీ. ఓకే, సో ఇప్పుడు మనం పర్సంటేజ్ కనుక్కోవాలి. ఏ అండ్ బి, ద టోటల్ డొనేషన్స్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ శాలరీస్ ఆఫ్ ఏ, బి అండ్ సి. టోటల్ డొనేషన్స్ ఆఫ్ ఏ అండ్ బి ఎంత, 3885. ఓకే, సో చెడిపేద్దాం చూడండి. ఇక్కడ ప్లేస్ చిన్నగా ఉండేలోపు టైం కూడా కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. సో ద టోటల్ డొనేషన్స్ ఎంత, 3885. ద టోటల్ డొనేషన్స్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ శాలరీస్ ఆఫ్ ఏ, బి అండ్ సి. ఓకే, సో సిది ఎంత, 30,000.
మన కింద ఎంత వచ్చింది 25,900 అనేది ఏంటిది, ఏ శాలరీ బి శాలరీ సేమ్ అన్నాడు కదా, ఒక్కరి శాలరీ ఇది. ఓకే, సో ఇద్దరు శాలరీ ఎంత డబల్ చేయాలి, 25,900 డబల్ లేదా 2 టైమ్స్ యాడ్ చేయాలి. ఎంత 900 ఎంత 1800. ఓకే, సో 25,000 50,000. ఓకే, సో 50,000 1800. ఓకే ఓకే, సో ఇది టోటల్ శాలరీ ఏమవుతుంది 538 80,1800 అవుతుంది. ఓకే, ఇంటూ 100 ఇది చేయాలి మనం, ఇది మనల్ని అడుగుతున్నది. ఓకే, సో క్వశ్చన్ అనేది మనకు తెలుసు, క్వశ్చన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం, కానీ ఇక్కడ ఓన్లీ క్యాల్కులేషన్సే కొంచెం టఫ్గా ఉంటాయి అన్నట్టు. ఓకే, సో అదే మనం చేయగలగాలి. సో 2 zeros కి 2 zeros కి కట్ 3,885ని 818తో డివైడ్ చేస్తే అప్రాక్సిమేట్లీ ఈ ఇచ్చిన 4 ఆప్షన్స్లలో కరెక్ట్ 1 డెసిమల్ మన ఆన్సర్ కావాలి. ఓకే, సో 818కి అక్కడ మొత్తం 6 times 5 times ఉన్నది కదా ఎక్కువ. ఓకే, సో నేను అప్రాక్సిమేట్లీ 6 times తీసుకున్నాను, ఎక్కువ అవుతుంది చూడండి, 648 అంటే ఎక్కువ అవుతుంది. ఓకే, సో మనకి ఇక్కడ 38 కావాలి, సో 5 times తీసుకుందాం. 5 times కూడా ఎక్కువనే అవుతుంది కదా, 3,885. ద టోటల్ డొనేషన్స్ ఆఫ్ ఏ అండ్ బి, కరెక్టే కదా, ఏ అండ్ బి టోటల్ డొనేషన్స్ ఎంత 8 + 7 15%. 15% ఎంత 3,885. 1% 250 అయినప్పుడు 15% ఎంత వచ్చి మనకి 3,885 వచ్చింది. ఓకే, ద టోటల్ శాలరీ ఆఫ్ ఏ బి అండ్ సి. ఓకే, సో ఏ బి అండ్ సి టోటల్ శాలరీస్ ఏమవుతుంది 25,900 కదా. సో 25,900 25,900 30,000. సో 3 యాడ్ చేస్తే ఇంతే వస్తాయి కదా 80,1800. ఎందుకు ఇక్కడ ఇలా వస్తుంది, ఫైవ్ టైమ్స్ కంటే తక్కువ కావాలి మనకి. ఓకే, సో 5 times 40 + సంథింగ్ వస్తుంది, 5 times తీసుకున్నా. ఇక్కడ ఆప్షన్స్ అన్ని 6.2 5.8 6.4 ఉన్నాయి. ఓకే, ఒకసారి దీని తర్వాత చెక్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ వన్, ఇన్ ఏ స్కూల్ 4% ఆఫ్ ది స్టూడెంట్స్ డిడ్ నాట్ అపియర్ ఫర్ ది యాన్యువల్ ఎగ్జామ్స్. 10% ఆఫ్ ది స్టూడెంట్స్ హూ అపియర్డ్ ఫర్ ది ఎగ్జామ్స్ కుడ్ నాట్ పాస్ ద ఎగ్జామ్. అవుట్ ఆఫ్ ది రిమైనింగ్ స్టూడెంట్స్ 50% గాట్ డిస్టింక్షన్ మార్క్స్ అండ్ 432 స్టూడెంట్స్ పాస్డ్ ద ఎగ్జామ్ బట్ కుడ్ నాట్ గెట్ డిస్టింక్షన్ మార్క్స్. ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ in the school is అంటుంది. ఓకే, in a school 4% ఆఫ్ ది స్టూడెంట్స్ డిడ్ నాట్ అపియర్ ఫర్ ది యాన్యువల్ ఎగ్జామ్స్ అంటుంది. ఓకే, ఎప్పుడైనా సరే మనం టోటల్ అనుకోవాలనుకుంటే ఇన్ పర్సంటేజ్లో 100% అనుకుంటాం. ఓకే, ఇందులో ఏమంటుండు 4% ఆఫ్ ది స్టూడెంట్ డిడ్ నాట్ అపియర్ ఫర్ ది యాన్యువల్ ఎగ్జామ్స్. 4% ఆబ్సెంట్ అయితే రిమైనింగ్ ఎంత పర్సంటేజ్ ప్రజెంట్ అవుతారో 96% ప్రజెంట్ అవుతారు. ఓకే, ఇందులో ఫర్ ద యాన్యువల్ ఎగ్జామ్స్ 10% ఆఫ్ ది స్టూడెంట్స్ who appeared for the exams could not pass the exam. ఓకే, సో 10% పాస్ కాలేదు. ఓకే, సో 10% పాస్ అవ్వలేదంటే ఆటోమేటిక్గా 90% పాస్ అవుతారు, అంతేనా. సో నెక్స్ట్, ఓకే, సో 10% ఎంత 96లో 10% ఎంత 9.6. 9.6 పాస్ కాలేదు. 9.6 పాస్ కాలేదంటే ఆటోమేటిక్గా పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు, 96లోంచి 9.6 తీసేస్తే మిగిలిన వాళ్ళే కదా. ఓకే, సో ఎంత 9.6 అంటే 96లోంచి 9 తీసేసిన వానికి ఎంత అవుతుంది 87 అవుతుంది. 87లోంచి 0.6 తీసేస్తే 86.4 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్, కుడ్ నాట్ పాస్ ది ఎగ్జామ్ అవుట్ ఆఫ్ రిమైనింగ్ స్టూడెంట్స్ అంటే మిగిలిన వాటిలలో మళ్ళీ. ఓకే, సో 50% గాట్ డిస్టింక్షన్ మార్క్స్. ఈ 86.4లో 50% డిస్టింక్షన్ మార్క్స్ వచ్చినాయి. ఓకే, సో 50% గాట్ డిస్టింక్షన్ మార్క్స్ and 432 students passed the exam but could not get distinction. ఓకే, సో 50% డిస్టింక్షన్ వచ్చినాయంటే 50% డిస్టింక్షన్ రాదన్నట్టే కదా. ఓకే, సో 86.4లో 50% అంటే ఎగ్జాక్ట్లీ సగం, ఎంత 43.2నే కదా. ఓకే, సో డిస్టింక్షన్ రాని వాళ్ళు 432 అని ఇచ్చిండు. ఓకే, సో పర్సంటేజ్లో అయితే ఎంత, సో దీన్ని ఎరేజ్ చేస్తున్నా చూడండి. ఓకే, పర్సంటేజ్లో అయితే ఎంత 43.2%. ఓకే, సో 43.2% మందికి డిస్టింక్షన్ రాలేదు. ఓకే, సో యాజ్ ఏ స్టూడెంట్గా 432 స్టూడెంట్స్ ఉన్నాయి. పాస్డ్ ద ఎగ్జామ్ బట్ కుడ్ నాట్ గెట్ ద డిస్టింక్షన్ మార్క్స్. ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్ ఈజ్, టోటల్ నెంబర్ ఏమనుకున్నాం మనం 100% అనుకున్నాం. ఓకే, సో ఇది 43.2 కదా, సో 432 అంటే 10 times ఉంది. ఓకే, సో ఇది కూడా 10 times ఉంటుంది. 100కి 10 times అంటే ఎంత
1000. ఓకే, సో ఆ స్కూల్లో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత 1000. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Anu spends 68% of her monthly income if her monthly income increases by 20% and her monthly savings increases by 93/8%. Then the percentage increase in her monthly expenditure is under. Okay, so ఏమంటుండు అను స్పెండ్ 68% of her monthly income అంటుండు. ఓకే, సో మంత్లీ ఇన్కమ్ 68% అంటే 68/100 కదా. సో మంత్లీ ఇన్కమ్ 100 ఉంటే 68 రూపీస్ ఖర్చు చేస్తుంది. ఇది స్పెండింగ్స్, ఇది ఇన్కమ్. ఓకే, సో రిమైనింగ్ ఏంటిది సేవింగ్సే కదా, సేవింగ్స్ ఉంటాయి. ఎంత ఉంటుంది 100లోంచి 68 పోతే ఎంత ఉంటుంది 32 ఉంటుంది సేవింగ్స్. ఓకే, అండ్ హర్ మంత్లీ ఇప్పుడు ఏమంటుండే ఫర్ మంత్లీ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 20%. ఇన్కమ్ 20% ఇంక్రీజ్ అయిందంటే 100లో 20 అంటే ఎంత 120. అండ్ హర్ మంత్లీ సేవింగ్స్ ఇంక్రీజెస్ బై 93/8%. ఓకే, సేవింగ్స్ ఎంత ఇంక్రీజ్ అయినాయి అంటే 93/8%. 93/8%ని నేను ఏం రాస్తున్నా చూడండి, 93/8%ని మనం సింపుల్గా దీన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేద్దాం, ఈజీగా ఉంటుంది. 8×9 = 72 + 3 ఎంత 75/8. పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ బై 100. 25 × 75, 25 × 100 అన్న ఎంత 3/32. అంతేనా? 68 32 అంటే అంతే కదా. ఓకే, సో 68లోంచి 3/32 ఎంత అయింది ఇంక్రీజ్ అంటుండు కదా. 68లో 3/32 ఇంక్రీజ్ అంటే ఏమొస్తుంది 32కి ఎన్ని టైమ్స్ పోతుంది? నార్మల్గా అయితే 2 టైమ్స్ పోవాలి 64 కాబట్టి, ఇక్కడ 68 ఉంది కాబట్టి సో చూద్దాం. 2 టైమ్స్ పాయింట్ ఎంత ఉంటుంది 2.4/32 ఉంటుంది. 4/32 అంటే 1/8 ఉంటుంది. 2 1/8 × 3 3 2 6 3 సేమ్ మళ్ళీ రివర్స్ వస్తున్నట్టు. ఓకే, సో లేకుంటే డైరెక్ట్ 93/8% కనుక్కుందా చూడండి. 68లోనే 68లో 9% కనుక్కోవాలంటే 1% కనుక్కోవాలి. ఫస్ట్ 1% ఎంత 0.68. 9% అంటే ఇంటూ 9 కదా. ఓకే, సో ఎంత 9 72, 9 54 + 7 ఎంత 61. సో 61 రెండింటి తర్వాత పాయింట్ ఉండాలి కాబట్టి 6.12. ఓకే, సో ఇదేంటిది 9%. ఓకే, సో 9% ఎంత వచ్చింది 6.12 వచ్చింది. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి 3/8% కదా. 3/8 సేమ్ మళ్ళీ 0.68. ఓకే, సో 4 2 8, 4 1 4, 4 7 28, 17 3 51 ఎంత 0.51 డివైడెడ్ బై 2. అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుంది 0.25. రెండింటిని యాడ్ చేస్తే 0.25 యాడ్ చేస్తే ఎంత 2 1 3 5 2 7 6.37. అంటే 6.37 ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు. 6.37 రూపీస్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది 68 + 6 ఎంత 74.37 పెరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు వీటి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి. 120కి 74.37 అంతే కదా. సో ఇన్కమ్ మైనస్ సేవింగ్సే కదా, ఇన్కమ్ మైనస్ స్పెండ్సే కదా, లేదా ఎక్స్పెండిచర్ అనండి. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచరే కదా సేవింగ్స్. సో 10 నుంచి 7 పోతే 3, 9 నుంచి 3 పోతే 6, మళ్ళీ 9 నుంచి 4 పోతే 3, 12 అంటే 11, 11 నుంచి 7 పోతే 4, 43.63. దెన్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ హర్ మంత్లీ ఎక్స్పెండిచర్. మంత్లీ ఎక్స్పెండిచర్లో పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటుంది. ఓకే, సో 32 ఉండేది 43 అయింది. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది ఒరిజినల్గా 32, ఒరిజినల్ దాని మీదే చూస్తాం కదా. సో 32 to 43 అంటే 11.63 ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇంటూ 100 అప్రాక్సిమేట్లీ ఎంత పర్సంటేజ్ ఉంటుంది 11/33 అప్రాక్సిమేట్లీ 1/3 వస్తుంది. 1/3 అంటే 32% చూడండి 11/32 అంటే అప్రాక్సిమేట్లీ 33 ఉంది అనుకుందాం. 11/33 1/3 అంటే అప్రాక్సిమేట్లీ ఎంత 33 1/3% వస్తుంది. దానికి దగ్గరలో ఉన్నది ఏంటి మనకి 32%. అట్లా అన్నట్టు ఎప్పుడైనా సరే కంప్లీట్ క్యాలిక్యులేషన్స్ మనం చేయలేము. ఓకే, సో అందుకోసమే అప్రాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను క్యాలిక్యులేషన్స్ ఏంటి, అప్రాక్సిమేషన్స్ ఏంటి, ఏది ఎలా చేయాలనేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
When the price of sugar increased by 28%, a family reduced its consumption per month such that the expenditure on sugar was only 12% more than the earlier one. If the family consumed 18.4 kg sugar per month earlier, then what is its new consumption of sugar per month? Okay, so when the price of sugar increased by 28%, okay, ఎప్పుడైనా సరే ప్రైస్కి కన్జంప్షన్కి మధ్య ఇన్వర్స్ ప్రపోర్షనల్ ఉంటుంది. ఓకే, సో అలా ఇన్వర్స్ ప్రపోర్షనల్ ఉంటేనే మనం ఎక్స్పెండిచర్ని మెయింటైన్ చేయగలుగుతాం. ఓకే, సో చూడండి, వెన్ ద ప్రైస్ ఆఫ్ షుగర్ ఇంక్రీజ్డ్ బై 28% అంటే, సో మనకు ఆల్రెడీ తెలుసు ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఎక్స్పెండిచర్. అంటే ఇనిషియల్గా ప్రైస్ అనేది 100 రూపీస్ ఉందన్నట్టు. 100 రూపీస్ ఉందంటే ఇప్పుడు ఏమైంది, వెన్ ద ప్రైస్ ఆఫ్ షుగర్ ఇంక్రీజ్డ్ బై 28%. ప్రజెంట్ పైన ఉండేది ప్రజెంట్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ 128 అయింది, 100 ఉండేది 128 అయింది. ఇప్పుడు ఏమంటుండు, ఏ ఫ్యామిలీ రెడ్యూస్ ఇట్స్ కన్జంప్షన్ పర్ మంత్ సచ్ దట్ ద ఎక్స్పెండిచర్ ఆన్ షుగర్ వాజ్ ఓన్లీ 12% మోర్ దెన్ ద ఎర్లియర్ వన్. కన్జంప్షన్ అనేది తగ్గించింది, కానీ ఎంత తగ్గించిందో తెలియదు. దానివల్ల ఏమైందంట అంటే, సో ఎర్లియర్ దానికంటే ఇప్పుడు 12% ఎక్కువ కన్జంప్షన్ జరుగుతుందంట. ఎర్లియర్గా 100 కన్జంప్షన్ ఉంటే ఇప్పుడు ఏమైంది, సారీ ఎక్స్పెండిచర్ 100 ఉంటే ఇప్పుడు 112 అయింది అన్నట్టు. ఓన్లీ 12% మోర్ దెన్ ద ఎర్లియర్ వన్. ఇంతకుముందు దానికంటే 12%. ఇక్కడ ఉండేది మీకు అర్థమైపోయినట్టుంది ఆల్రెడీ, దీన్ని ఎర్లియర్ వన్ అంటే ఇంతకు ముందు ఉన్నది. ఓకే, ఇఫ్ ద ఫ్యామిలీ కన్స్యూమ్డ్ 18.4 kg షుగర్ పర్ మంత్ ఎర్లియర్, ఎర్లియర్ అంటే ఇంతకుముందు, ఇదే కదా ఎర్లియర్, ఈ ప్లేస్లో ఉండేది ఎర్లియర్, గుర్తుపెట్టుకోండి దీన్ని. దెన్ వాట్ ఈజ్ న్యూ కన్సంప్షన్ ఆఫ్ షుగర్ పర్ మంత్ అంటుంది. ఓకే, సో చూడండి, కట్ చేస్తే 16 ఎంబుల్ 128, 16 ఏళ్ళ 112, 100కి 100 కట్ అయిపోయిందా. సో ఇప్పుడు కన్సంప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, 7/8. ఇక్కడ చూడండి, ఇప్పుడు 7 అనేది ఏమవుతుంది, న్యూ అవుతుంది. ఓకే, సో 8 అనేది ఎర్లియర్ అంటున్నాను, ద ఎర్లియర్ వన్. ఇఫ్ ద ఫ్యామిలీ కన్స్యూమ్డ్ 18.4 kg షుగర్ పర్ మంత్ ఎర్లియర్ అంటున్నాను. ఓకే, సో ఎర్లియర్ అనేది దీన్నే సూచిస్తుంది, ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో ఇంత ముందుకు 18.4 kg పర్ మంత్ ఉండే, ఇప్పుడు రేటు పెరగడం వల్ల ఏమైంది, కొంచెం తగ్గించారు కదా జనరల్గా అయితే. ఓకే, సో అది ఎంత అంటుండు. ఓకే, సో ఇది చూడండి, 8 2 16, నెక్స్ట్ 8 3 24, ఇది కూడా సేమ్ అంతే, ఇంటూ 2.3 టైమ్స్. 7 2 14 ప్లస్ 7 3 21, 21 అంటే 2.1, 14 ప్లస్ 2.1 ఎంత, 16.1, 16.1 kg. ఓకే, ఈ క్వశ్చన్ మీకు అర్థమైతే మీకు ప్రాఫిట్ అండ్ లాస్లో కానీ పర్సంటేజెస్లో కానీ చూడండి ఎంత సింపుల్గా ఉందో ఇది. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఎంత టఫ్గా ఇచ్చినా చేయగలుగుతారు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. In a test consisting of 140 questions, a candidate correctly answered 70% of the first 80 questions. What percentage of the remaining questions does the candidate need to correctly answer to score 60% in the test? ఓకే, సో ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జామ్లో మొత్తం 140 క్వశ్చన్లు ఉన్నాయంట. 140 క్వశ్చన్లో మొదటి 80 క్వశ్చన్లో 70% కరెక్ట్గా ఆన్సర్ చేసినట్టు ఒక క్యాండిడేట్. ఓకే, సో మిగిలిన క్వశ్చన్లో ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేస్తే, అంటే ఎంత పర్సంటేజ్ క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేస్తే ఓవరాల్ టెస్ట్లో 60% మార్క్స్ వస్తాయి అంటాను. ఓకే, సో ఈయన టార్గెట్ ఏంది, ఓవరాల్ టెస్ట్లో 60% కరెక్ట్ ఆన్సర్స్ చేయాలి. అంటే 140లో ఓవరాల్ మార్క్స్ ఎంత, 140 కదా. సో 140లో 60% కరెక్ట్గా చేస్తే సరిపోతుంది. ఓకే, సో 140లో 60% అంటే ఎంత, 140లో 10% ఎంత, 14. ఓకే, 60% ఎంత, 14 into 6, 14 6 84. ఓకే, సో 84 క్వశ్చన్స్ అనేవి కరెక్ట్గా ఆన్సర్ చేయాలి. ఓకే, సో మనోడు ఏం చేసిందో చూద్దాం. ఫస్ట్ 80 క్వశ్చన్స్లో 70% కరెక్ట్గా చేసింది. ఓకే, సో 70%, 80లో 70% ఎంత, 56, 10% 80 కదా, 70% ఎంత, 56. ఇంకెన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేయాలి, 56కి 84 మధ్య డిఫరెన్స్ ఎంత, 18. ఓకే, ఇంకొక 18 క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేయాలి. రిమైనింగ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, 60 ఉన్నాయి. 18/60 ఇంటూ అంతే కదా. సో 140లో 80 పోతే ఇంకా 60 క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఈ 60 క్వశ్చన్స్లో ఆల్రెడీ 80 క్వశ్చన్స్లో 70% అంటే 56 కరెక్ట్గా చేసిండు. ఇంకెన్ని కరెక్ట్గా చేయాలి, 18 కరెక్ట్గా చేయాలి. 18 కరెక్ట్గా చేస్తే ఓవరాల్గా 60% వస్తుంది. ఓకే, ఇంటూ 100, 0కి 0 కట్టు, 6 18, 30%. ఓకే, సో మనమైతే మ్యాక్సిమం మిస్టేక్ అయితే చేయలేదు కదా. 140 క్వశ్చన్స్ ఉన్నాయి, 70% ఆఫ్ ది ఫస్ట్ 80 క్వశ్చన్స్. 140లో 60 ఉంటాయి ఇంకా కరెక్టే. 60 క్వశ్చన్స్లలో
100 need to correctly answer to score 60% in the test. 60% రావాలంటే 140లో 60 ఇది కరెక్టే కదా. 18 6 6 4 24 6 బదులు 60 ఓకే కరెక్టే. 84 70లో 80% 56 వీటి మధ్య డిఫరెన్స్ కూడా 18 కరెక్టే. ఇక్కడ ఆప్షన్స్లో మేబీ ఇది 30% అనుకుంటా. ఓకే ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్. Next question, if x plus 20% of 250 is 25% more than x percentage of 220, then 10% of x plus 50 is what percent less than 15% of x అంటుంది. ఓకే ఇక్కడ మనం x కనుక్కుంటే సరిపోతుంది. ఇఫ్ x ప్లస్ 20% ఆఫ్ 250 ఈజ్ 25% మోర్ దెన్ x పర్సెంటేజ్ ఆఫ్ 220నా అంటే 25% మోర్ దెన్ అంటే ఇప్పుడు దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, ఎక్స్ ప్లస్ 20% ఆఫ్ 250 ఈజ్ ఈక్వల్ టు 25% మోర్ దెన్ అంటుండే కదా. ఓకే సో అంటే 125% ఆఫ్ ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ 220 రాసుకోవచ్చా. ఓకే సో చూడండి ఈ పర్సంటేజెస్కి ఈ పర్సంటేజెస్కి 125 2 250. ఓకే సో లోపలికి మల్టిప్లై చేస్తే 2x ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఎక్స్ పర్సంటేజ్ ఆఫ్ 220. ఓకే సో 2x ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పర్సంటేజ్ మనం ఏం రాసుకోవచ్చు, ఎక్స్ బై 100 రాసుకోవచ్చా ఇంటూ 220. జీరోకి కట్టు 2 11 2 5 5 ఇటు మల్టిప్లై చేస్తే ఎంత, 5 2 10 10x ప్లస్ 5 4 20 200 ఈజ్ ఈక్వల్ టు 11x. ఈ ఎక్స్ నెట్ పంపిస్తే ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 200 అవుతుంది. ఓకే సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 200 ఇదే కావాలి. ఇది మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఓకే సో దెన్ 10% ఆఫ్ ఎక్స్ ప్లస్ 50 అంటుండు. 10% ఆఫ్ ఎక్స్ ప్లస్ 50 అంటే 250 అన్నట్టు. 10% ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 200 కదా. సో 10% ఆఫ్ 250 ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దెన్ 15% ఆఫ్ ఎక్స్ అంటుంది. ఓకే సో 10% ఆఫ్ 250 అంటే ఎంత 25. నెక్స్ట్ 15% ఆఫ్ 200. ఓకే సో 15% ఆఫ్ 200 ఎంత 30 లెస్ దెన్ 15% ఆఫ్ ఎక్స్ ఎంత తక్కువ ఉంది 5/30 ఇంటూ 100. 5/30 అంటే 5/6 5 6 30 1/6 తక్కువ ఉంది అన్నట్టు. 1/6 అంటే 16.2/3%. ఓకే సో ఇది అండ్ ఓకే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇప్పటి వరకు జరిగిన క్లాస్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఓకే సో ఎవరైతే CBT 2కి ప్రిపేర్ అవుతున్నారో సో మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి ప్రజెంట్ అయితే. ఒకటి ఆల్రెడీ కంప్లీట్ అయిన కిరణ్స్ బుక్ ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి, మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సో చాలా ప్లేస్లలో ఏంటంటే మనం క్వశ్చన్ చేయగలుగుతాం కానీ క్యాలిక్యులేషన్స్ మిస్ అవుతాయి. మీరు ఈ కిరణ్స్ బుక్ కంప్లీట్గా మీరు చూడడం వల్ల మీకు ఏమవుతుందంటే సో కంప్లీట్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలో తెలుస్తుంది. క్యాలిక్యులేషన్స్తో పాటు షార్ట్ కట్స్ మనం ఎలా యూజ్ చేయాలి. ఓకే షార్ట్ కట్స్లో కూడా ఏంటంటే కొన్ని రకాల షార్ట్ కట్స్ మనం యూజ్ చేయడం వల్ల ఏంటంటే క్యాలిక్యులేషన్స్ తగ్గుతాయి. ఓకే సో మ్యాక్సిమం అదే వేలో మనం చెప్పడం జరుగుతుంది. మనం ఫస్ట్ క్వశ్చన్ చూసారు కదా మీరు. ఓకే సో ఆ వేలో చాలా లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా కంప్లీట్ కిరణ్స్ బుక్ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా లేదా ఇలానే ఓన్లీ హై లెవెల్ క్వశ్చన్స్ డిస్కస్ చేయాలనుకున్నా ఓకే సో మీరు హై లెవెల్ క్వశ్చన్స్ చేద్దామంటే హై లెవెల్ క్వశ్చన్స్ చెప్పండి. ఒకవేళ హై లెవెల్ క్వశ్చన్స్ కావాలి సార్ అంటే ఇదే కోర్సు స్టార్ట్ చేద్దాం. ఓకే సో ప్రతి చాప్టర్లోంచి 20 to 30 క్వశ్చన్స్ తీసుకొని హై లెవెల్ క్వశ్చన్స్ చేద్దాం. లేదు అంటే కిరణ్స్ బుక్లో జాయిన్ అయిపోండి, కిరణ్స్ బుక్ ఎక్స్ప్లెనేషన్స్లో జాయిన్ అయిపోండి, అది మీకు యూజ్ అవుతుంది. ఓకే సో ఎవరైనా కావాలనుకుంటే 9849169471కి వాట్సాప్ చేయండి. సో వాట్సాప్ చేస్తే మీకు ఏమైనా క్లాసెస్ కావాలన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా చెప్పండి. లేదా మీకు CBT 2కి ఇంకా ఏదైనా కావాలనుకున్నా చెప్పండి, నాకు ఇన్ఫామ్ చేయండి. ఓకే సార్ మాకు మ్యాథ్స్ రీజనింగ్ ఇలా కావాలి, ఈ టైప్లో అయితే మాకు ఎగ్జామ్కి యూజ్ అవుతుంది అనుకుంటే చెప్పండి, దాని ప్రకారం ఒక కోర్స్ డిజైన్ చేద్దాం. ఓకే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.